సింహరాశి వారికి ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది. లోపల బాధపడటము లేదా కోపం రావటము, ఇటువంటి భావోద్వేగాలకు ఆస్కారం ఉంది సింహరాశి వారికి. కాబట్టి ఈ వారం కొంచెం ధ్యానంలో గడుపుతూ ఉండండి. అలాగే అవసరమైతే ఏవైనా క్రతువులు చేయిస్తూ ఉండండి. దేవాలయ సందర్శనం చేస్తూ ఉండండి. అన్ని విధాలుగా ప్రశాంతంగా ఉంటుంది సింహరాశి వారికి ఈ విధంగా చేయటం ద్వారా. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న సింహరాశి జాతకులకు ఈ వారము ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పవచ్చును. నూతన ప్రయత్నాలు ఏవైనా చేయాలనుకుంటే చేయండి. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. మిగతావి ఆల్రెడీ రన్ అవుతున్నాయి, అలా రన్ అవుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు. వృత్తి ఉద్యోగాలు ఉన్నవారికి చక్కటి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్‌స్కిల్ అవ్వండి. విద్యార్థులు ఈ వారము చక్కగా చదువుతారు. చక్కటి ఉత్తీర్ణతను సాధిస్తారు ఏమైనా పరీక్షలు ఉంటే. అలాగే ఆర్థికంగా కూడా పెద్దగా లోటేమీ కనబడటం లేదు. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి మిశ్రమకరంగా ఉన్నా కూడా కొంచెం భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. గణపతి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, ఇష్టదేవత ఆరాధన చేయటం ద్వారా ఈ సింహరాశి వారు ఈ వారము అనుకూలమైన ఫలితాలను పొందుతారు అని చెప్పవచ్చును.